మాచర్ల ఘటనపై కేంద్ర ఎన్నికల సంఘం సీరియస్ అయింది. ఘటనపై ఏపీ సీఈఓకి సీఈసీ నోటీసులు పంపింది. పాల్వాయి గేట్ దగ్గర ఎమ్మెల్యే పిన్నెల్లి ఈవీఎం ధ్వంసం ఘటనపై సీఓని కేంద్ర ఎన్నికల సంఘం వివరణ కోరింది. ఈ ఘటనలో ఉన్నది ఎమ్మెల్యేనా అని ప్రశ్నించిన సీఈసీ కేసు నమోదు చేసి అరెస్టు చేయాలని ఆదేశాలిచ్చింది. పిన్నెల్లి రామకృష్ణారెడ్డిపై పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ నెల 13న పిన్నెల్లి రామకృష్ణారెడ్డి ఈవీఎంని ధ్వంసం చేశారు. పోలింగ్ బూత్ బయట మహిళను దూషించాడు. ఇదే అంశానికి సంబంధించి మనకి పూర్తి సమాచారం ఇవ్వడానికి మా ప్రతినిధి రవికృష్ణ సిద్ధంగా ఉన్నారు. రవికృష్ణ, ఏదైతే పాల్వాయి గేట్ వద్ద జరిగినటువంటి సంఘటన ఏదైతే ఉందో దానికి సంబంధించి వీడియోతో సహా ఆధారాలు దొరికినటువంటి నేపథ్యంలో ఈసీ సీరియస్ అయిన పరిస్థితి కనపడింది. కేంద్ర ఎన్నికల సంఘం దీంట్లో జోక్యం చేసుకున్న పరిస్థితి. మొట్టమొదటి నుంచి కూడా ఏదైతే పల్నాడు ప్రాంతంలో జరిగినటువంటి ఈ హింసాత్మక కార్యక్రమాలు ఉన్నాయో ఆ కార్యక్రమాలకు సంబంధించి స్థానికంగా ఉన్నటువంటి అంటే రాష్ట్రానికి సంబంధించి ఈసీ సరైన చర్యలు తీసుకోలేదని మొట్టమొదటి నుంచి కూడా కేంద్ర ఎన్నికల సంఘం ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తుంది. ఈ నేపథ్యంలోనే ఏదైతే ఈ పాల్వాయి గేట్ దగ్గర జరిగినటువంటి సంఘటన ఏదైతే ఉందో దానికి సంబంధించిన ఆధారాలు అంటే వీడియోలో కూడా ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డికి ఈవీఎంని ధ్వంసం చేస్తున్నటువంటి ఈ విజువల్స్ రావడంతో దాన్ని ఇక్కడికి కేంద్ర ఎన్నికల సంఘం సంబంధించినటువంటి అధికారులు కూడా వాటిని చూడటం జరిగింది. దీంట్లో ఉన్నటువంటి వ్యక్తి ఎవరు అని స్టేట్ కి సంబంధించినటువంటి ఈసీకి అడిగినటువంటి నేపథ్యం తర్వాత అతని మీద చర్యలు తీసుకోవాలని కోరినటువంటి సందర్భం అయితే కనపడింది. ఏదైతే 13వ తారీఖు ఎన్నికలు జరిగినటువంటి సందర్భంలో 202 బూత్ పాల్వాయి గేట్ వద్ద 202 బూత్లో ఈ పిన్నెల్లి రామకృష్ణారెడ్డి అక్కడ ఈవీఎం ని ధ్వంసం చేశారు. ధ్వంసం చేసినటువంటి విజువల్స్ నిన్న బయటికి వచ్చాయి. ఆ తర్వాత అక్కడ ఈవీఎం ని ధ్వంసం చేస్తున్నప్పుడు శేషగిరిరావు అనేటువంటి మరో వ్యక్తి అడ్డుకునేందుకు ప్రయత్నించిన సందర్భంలో అతన్ని బయటకు వచ్చిన తర్వాత ఈ పిన్నెల్లి రామకృష్ణారెడ్డికి సంబంధించినటువంటి ఈ ఎవరైతే ఉన్నటువంటి అనుయాయులు మాత్రం తీవ్రంగా కూడా దాడి చేయడంతో అతను తీవ్రంగా గాయపడ్డారు. ఆ సందర్భంలో అక్కడ ఉన్నటువంటి మహిళలు అడ్డుకునేటువంటి పరిస్థితుల్లో కూడా మహిళల పైన కూడా దూషించినటువంటి విజువల్స్ కూడా ప్రజెంట్ అయితే హల్చల్ చేస్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. ఈ నేపథ్యంలోనే పోలీసులు ఈవీఎం ధ్వంసానికి సంబంధించిన అంశాన్ని అయితే ప్రస్తావించారు. కానీ ఎవరు చేశారు ఏమిటి అనే దాని మీద మాత్రం క్లారిటీ అయితే ఇవ్వకుండా గుర్తు తెలియని అగంతకులు అని వాళ్ళైతే చెప్పడం జరిగింది. ఎప్పుడైతే ఈ వీడియో బయటకు వచ్చిందో ఎమ్మెల్యే మీద మళ్ళీ అతని సోదరుల మీద కూడా ఈ ఎఫ్ఐఆర్ నమోదు చేయవలసిందిగా కూడా ఆదేశాలు రావడంతో ఒక్కసారిగా కూడా పోలీసులు ఆ ఇద్దరికి సంబంధించిన పేర్లు కూడా ఎఫ్ఐఆర్ లో నమోదు చేశారు. దీనికి సంబంధించి ఇక అరెస్టుకు సంబంధించిన అంశాలైతే మాత్రం కేంద్ర ఎన్నికల సంఘం ఇచ్చినటువంటి ఈ ఏదైతే మార్గదర్శకాలు ఉంటాయో దాని ప్రకారం జరుగుతూ ఉంటాయి. ఇప్పటికే కేంద్ర ఎన్నికల సంఘం మాత్రం పూర్తి స్థాయిలో కూడా ఇక్కడ జరుగుతున్నటువంటి ఏదైతే ఈ హింసాత్మక ఘటనలు ఉన్నాయో ఈ ఘటనల మీద కూడా పూర్తి స్థాయిలో దృష్టి సారించింది. ఇక కొంచెం ప్రాసెస్ ఉన్నటువంటి నేపథ్యంలో కేంద్ర ఎన్నికల సంఘం నుంచి ఈ అరెస్ట్ సంబంధించినటువంటి ఈ పరిస్థితులు అయితే తెలియాల్సిన అవసరం అయితే ఉన్నటువంటి నేపథ్యంలో అరెస్ట్ అయితే మాత్రం ఖాయమని తెలుస్తుంది. ఇది ముందుగానే ఊహించినటువంటి పిన్నెల్లి రామకృష్ణారెడ్డి ఈ సంబంధించి అంటే వెబ్ కెమెరాస్ ను ఏర్పాటు చేశారు ప్రతి పోలీస్ స్టేషన్ లో. ముఖ్యంగా కూడా సంస్థాత్మకంగా పోలింగ్ స్టేషన్లు ఏవైతే ఉన్నాయో వాటిని ఏర్పాటు చేశారు. దాంట్లో ఈ పాల్వాయి గేట్ కూడా ఒకటి. దాంట్లో ఈ దీనికి సంబంధించి ఈవీఎం ని ఏదైతే ధ్వంసం చేస్తున్నటువంటి విజువల్స్ వచ్చినటువంటి నేపథ్యం దానికి ముందే ఊహించినటువంటి ఈ పిన్నెల్లి రామకృష్ణారెడ్డి ఆయన అయితే మాత్రం ప్రస్తుతం హైదరాబాద్ లో ఉన్నట్టు చెప్తున్నాడు. అయితే మాత్రం అజ్ఞాతంలో వెళ్ళినట్టు ప్రస్తుతం అయితే మనకి అందుతున్న సమాచారంగా అయితే. రైట్, థ్యాంక్ యూ ఫర్ ద అప్డేట్ రవికృష్ణ.